उद्देश्य क्या है बोले तो एक बार अपन जेम्स 4th chapter 8th verse पढ़े तो यो యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. ఈ రోజు ఉద్దేశం ఈ సబ్జెక్ట్ అంశ क्या है बोले तो we have to draw near to God. చదవండి ఒకసారి. దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. ఈరోజు సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అంశం ఇదే అయి ఉంటున్నారు. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, వాక్యం చదివేటప్పుడు వాక్యం ఉపదేశం వాక్యం బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు దయచేసి శ్రద్ధగా ఉండండి. 20-25 నిమిషాల కంటే ఎక్కువసేపు మనం కూర్చోము. కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. హల్లెలూయా. అందరం ఇక్కడే ఉన్నావా? सभी लोग इधर ही है, यहाँ पर ही है. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేర్చుకుందాం. చిన్నపిల్లలలాగా వాక్యాన్ని ఒకటి నేర్చుకొని ఇక్కడికి బయలుదేరి వెళ్దాం. ఆ దేవుని చిత్తమై ఉంటూ ఉన్నారు. మీలో ఉన్నటువంటి ఆత్మకు పోషణ, మీలో ఉన్నటువంటి ఆత్మకు ఆహారం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళని ఒకటి గమనించండి, ఒకటి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీకు ఎన్ని సమస్యలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని మనిషికి ఏమున్నా కానీ కూడా ఆ వ్యక్తి లోపల దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి దానికి సరైనటువంటి ఆహారం నువ్వు అందించడం అనుకో. హల్లెలూయా. तुम्हारे अंदर जो आत्मा है ना उसको अच्छी तरह से भोजन दिए तो, आहार दिए तो, आपको समस्या रहे दो, प्रॉब्लम्स रहे दो, कुछ भी रहे दो, आप हमेशा आनंद भरित जीवन जीते रहते. హల్లెలూయా. నువ్వు సంతోషిస్తావమ్మా, ఆనందిస్తావు. నువ్వు అంటే ఏంది? ఎప్పుడైనా ఆలోచించినావా? నువ్వు అంటే ఏంది? నువ్వు అనగా యువర్ స్పిరిట్ లివింగ్ బీయింగ్ పర్సన్. పరలోకానికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు అక్కడ? ఈ శరీరాన్ని మనం వదిలేసి వెళ్ళిపోతామా? వెళ్ళిపోతాం. వెళ్ళిపోతామమ్మా. ఉన్నదా? నిశ్చయత ఉందా? ఉండాలి. నేను ఇక్కడ కళ్ళు మూస్తే, నా టైం వచ్చినప్పుడు నా కళ్ళు మూస్తే సిలువలో ఆ దొంగ పలికినప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? టుడే ఆన్వర్డ్స్ యూ విల్ బి విత్ మీ ఇన్ పారడైజ్ హోటల్. పారడైజ్లో నేడు నాతో పాటు నువ్వు పరదేశంలో ఉండువు అన్నాడు. ఆ నిశ్చయత ఉండాలా? అంటే ఏం చెప్పాలనుకుంటున్నా, పాయింట్అవుట్ ఏం చేయాలనుకుంటున్నా అంటే, నీలో కూడా ఉన్న స్పిరిట్ ఆత్మ ఉన్నది కదా, దానికి సరైన ఆహారము నువ్వు అందించినప్పుడు సమస్యలు ఎట్లున్నా ఏది ఏమున్నా కానీ కూడా నీలో కూడా ఒక సంతోషం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సమస్యను పరిష్కరించేటువంటి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు కలుగుతుందంటే దేవుని వాక్యమును వినడం వలన స్పెషల్లీ దేవుని వాక్యంలో నేర్చుకొని నీ మనసు హృదయంలో భద్రపరచుకుంటారు చూడు. आपके दिल और दिमाग में परमेश्वर का वचन, परमेश्वर का कलाम आपके दिल और दिमाग में रखने के बाद आप आनंद भरित जीवन महसूस करेंगे. हालेलुया. समझ में आया बात? परमेश्वर का वचन सीखना चाहिए. हालेलुया. परमेश्वर का वचन सीखना चाहिए. నేర్చుకోవాలి. దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు నీలో ఉన్న ఆత్మకు ఒక పోషణ, ఒక నెమ్మది, ఒక సమాధానం, తెలియలేనటువంటి ఆనంద భరితులమవుతాం. ఆ అనుభవంలోనికి నా సంఘ సభ్యులు పోవాలని దేవుని యొక్క ఆశ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి, నేర్చుకోవాలి. మీ ఆత్మకు సరైనటువంటి పోషణ. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేటి యొక్క అంశం ఏమై ఉన్నదంటే, నీలో ఉన్నటువంటి ఆత్మకు సరైనటువంటి పోషణ నువ్వు అందించినప్పుడు ఏ విధంగా ఎన్ని సమస్యలు ఉన్నా ఏదున్నా కానీ కూడా యూ విల్ బి హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ది ప్లానెట్. ఈ భూమి మీదనే నీకు అంత సంతోషకరమైనటువంటి
వాడు ఎవడు లేడు అని నీకు అటువంటి జాయ్ అనేది, అటువంటి సమాధానం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ వాక్యంలో ఏమని చదువుకున్నాం మనం? డ్రా నియర్ టు గాడ్. ఆ చదువు గట్టిగా. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చును. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని దగ్గరికి ఎన్నెన్నిసార్లు వెళ్ళినా, ఎన్నెన్నిసార్లు నువ్వు పర్సనల్గా దేవుని మందిరంలో నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ప్రార్థన చేసినా కానీ కూడా దాన్ని ఏమంటారంటే వీఆర్ గోయింగ్ టు గాడ్. దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళిన వ్యక్తి అవుతున్నావు. హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళడము, దేవుని దగ్గరికి చేరిన వ్యక్తి అవుతున్నావు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఏం చెప్పాలని కోరుకుంటున్నానంటే, ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయం 28-42 వచనంలో చూసుకుంటున్నట్టయితే ఒకసారి చూడండి. ఇక్కడ వచనం త్వరగా 10వ అధ్యాయం 38-42 వర్సెస్. ఇందాక చదివారు. చూసారా, మార్త అనేటువంటి ఆ యొక్క మార్త అనేట ఆమె ఏం చేస్తూ ఉన్నదంటే యేసు ప్రభు పాదముల దగ్గర ఉండి ఏం చేస్తున్నది? ప్రభు యొక్క ఎవరు ఉత్తమమైన దాన్ని ఎత్తుకున్నారు? మరియా. సో మరియా యేసు ప్రభు పాదముల దగ్గర నిలబడి కూర్చొని ఏం చేస్తున్నదమ్మా? ప్రభు యొక్క బోధ వినిచి ఉన్నది. प्रभु యొక్క బోధ, प्रभु परमेश्वर का टीचिंग्स, परमेश्वर का वचन सुनने का इच्छा लगा रही वहां पर. कौन? మరియా. మరియా ఏం చేస్తున్నది? దేవుని యొక్క మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నది. తనకు అర్థమైంది. తనకేమర్థమైందని అంటే దేవుని మాటలు వినడం వలన, జీవం కలిగిన దేవుని మాటలు వినడం వలన, బైబిల్ చదవడం వలన, వాక్యమును ధ్యానించడం వలన నా ఆత్మకు కావలసినటువంటి తృప్తి, సమాధానం, నా ఆత్మ అంటే నేను, నాకు కావలసినటువంటి సంతోషం, సమాధానం ఏదైతే దేనికోసమైతే నా ఆత్మ తప్పించుచూ ఉన్నదో అది యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర నాకు దొరుకుతుంది అనేటువంటి ఆసక్తితో తాను ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చొని షీఈస్ లెర్నింగ్, నేర్చుకుంటున్నాను. हालेलुया. समझ में आ रहा? वचन समझ में आ रहा? परमेश्वर का वचन. मेरी क्या कर रही बोले तो वहां पर एक राउंड टेबल मीटिंग चल रहा है. समझ में आ रहा? राउंड टेबल मीटिंग, एक क्रिश्चियन मीटिंग वहां पर एक जगह पर चल रहा है. चल रहे तो वो मीटिंग में सबसे बड़ा टीचर कौन है बोलो? जीसस क्राइस्ट. हालेलुया. वो मीटिंग में कौन प्रीचिंग कर रहा है? कौन परमेश्वर का वचन बोल रहा है बोलो? यीशु मसीह. वो मीटिंग चलते हुए टाइम पे है, दो सिस्टर्स वहां पर है. एक का नाम क्या है? मार्था, दूसरे का नाम मेरी. वो मीटिंग में बैठकर क्या कर रहे बोले तो यीशु प्रभु के चरणों के पास बैठकर उन्होंने जो कुछ भी बोल रहे वो श्रद्धा से सुनने की कोशिश कर रहे हो. कौन? मेरी. क्या कर रहे हो लोग? प्रभु जी के चरणों में बैठकर उनके मुंह में से कौन सा वचन निकलकर बाहर आएगा बोलकर श्रद्धा से उनका वचन सुनने का कोशिश कर रहे हैं. और उनकी बहन जो है ना, उनका जो सिस्टर है, उनका नाम क्या है? मार्था. तो प्रभु जी हमारे घर को आए आज, आपके घर को जीसस क्राइस्ट आए तो आप क्या करते हो? मीटिंग చేసి ప్రభు స్టేట్ చేస్తారు. ఫస్ట్ ఆయన కూర్చోబెట్టి మర్యాద చేసి ఏం చేస్తారు? ఆయన కోసం ఏదైనా యేసు ప్రభు కాదు, ఒక పెద్ద బోధకుడు, సేవకుడు వచ్చిండనుకో,
మీ ఇంటికి ఒక సేవకుడు వస్తే ఏం చేస్తారు మీరు? అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు మనం చదువుకునేటువంటి యాక్టివిటీ ఏమై ఉన్నదంటే అదే జరిగి ఉంటూ ఉన్నది. ఒక ఆమెనేమో యేసుప్రభు వచ్చింది, సేవకుడు వచ్చింది కదా అని ఏం చేస్తూ ఉన్నది? ఇంట్లో వెళ్ళి మంచి మంచి వంటలు వండి పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. ఆ సేవకునికి, ఆ ప్రీచర్కి మంచి వంటలు చేసి పెట్టాలని. ఇంకొక సిస్టర్ ఏం చేస్తుంది? ఆ ప్రీచర్ పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? చెప్పు, వాక్యం చెప్పండి ప్రభు, ఇంకా వాక్యం చెప్పండి, ఇంకా వాక్యం చెప్పండి అని అంటుంది. మా పరిస్థితి ఇట్లా ఉండేది, మా ఇంటి పరిస్థితి ఇట్లా ఉండేది, నా పరిస్థితి ఇట్లా ఉండేది, మా కుటుంబం యొక్క పరిస్థితి ఇలా ఉంది. మీరు మా ఇంటికి వచ్చారయ్యా, ఏం చేయమంటావు చెప్పండి అని. తను యేసు ప్రభు పాదాల దగ్గరనే తనకు మర్యాద చేయకుండా చేసిందో లేదో తెలియదు, కానీ వాక్యం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. దానికి వేరే కాంట్రాడిక్షన్ తీసుకొని రావద్దు ఎప్పటికీ కూడా. వాక్యము ఉన్నది, నువ్వు చదువుతూ ఉన్నప్పుడు వాక్యము నీకు ఏం అర్థమవుతుందో ఆ సమయం మటుకు అంతే దేవుడు తన ఆత్మ ద్వారా వాక్యం ద్వారా నీకు బయలుపరుస్తాడు. అంత మట్టుకే పెట్టుకోవాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకో, చాలా పెద్ద మాట చిన్నగా చెప్తున్నానే. కొన్నిసార్లు వాక్యము అర్థం కాదు, వదిలేసి మళ్ళీ రెండోసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, మూడోసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. అర్థం కాకపోతే వదిలేసి దాంట్లో కసరత్తు చేయకు. అంటే నీ టైం ఇంకా రాలేదు అది అర్థం కావడానికి అని అర్థం చేసుకోవాలి. ఏమర్థం చేసుకోవాలా? నాకు ఈ వాక్యం ఎన్నిసార్లు చదివినా అర్థమవుతలేదంటే ఇప్పటికి నాకు ఈ అవసరం, వాక్యం అవసరం లేదు, పరిస్థితికి ఈ వాక్యము అవసరం లేదని ఆ వాక్యాన్ని అట్లనే వదిలేసి ముందుకు వెళ్తాము. ఏ సందర్భమైనా, ఎన్నిసార్లు అయినా, ఎప్పటికైనా. చాలా పెద్ద విషయం చిన్నగా చెప్తున్నట్టు. సో ఇక్కడ ఏం జరిగినది? ప్రభు పాదాల దగ్గర కూర్చొని తన పరిష్కార సమస్యలను బట్టి కావచ్చు, ఏదైనా కావచ్చు, మనకు తెలియదు, కానీ ఏదైతే వాక్యం చెప్తుందో ఉన్నట్టుగా అర్థం చేసుకొని ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చదువుతున్నదో ఏమన్నా నెక్స్ట్ వర్డ్ చదువుతుంది. ప్రభు పాదాల దగ్గర కూర్చొని మరియా ప్రభు పాదముల దగ్గర అది కాదు, దాంట్లో ముందు వచ్చిన యేసు పాదాల దగ్గర కూర్చొని బస్ అంతే. ఆయనకు మర్యాద చేసిందా లేదా అని అక్కడ రాసలేదు. ఏమున్నది? యేసు ప్రభు మర్యాద దగ్గర పాదాల దగ్గర కూర్చొని బోధ వినిచి ఉన్నాడు అంతే. మార్త ఏం చేస్తుంది? వంట రూమ్లోకి వెళ్ళి అరే ప్రీచర్ వచ్చాడు, బోధకుడు వచ్చాడు, సేవకుడు వచ్చిండు అని ఏం చేస్తుంది? తాను మర్యాద చేస్తుంది. తప్పేం లేదు. కానీ ఎవరైతే నీ ఆత్మీయ ఎదుగుదలలో కుంటిపడుతూ ఉన్నది, నేను ఎదుగులేకపోతున్నాను, నా ఆత్మలో నేను ఎదగలేకపోతున్నాను, నా ఆత్మ దాహాన్ని నేను ఎవరు తీర్చలేకపోతున్నారు, ఆత్మీయ ఎదుగుదల విషయంలో నాకు అవసరమైనది, నేను దానికోసమే నేను పని పెట్టుకొని ఉంటానని అనుకుంటారు. ఆ ఆశ ఎవరిలో ఒకటైతే ఉంటుందో, అర్థమవుతుందా? నీలో నా ఆత్మకు సరి అయిన ఎదుగుదల లేదు, నెమ్మది సమాధానం లేదు అని అనిపించినప్పుడు, నా ఆత్మ దాహమును తీర్చేటువంటి పనిలోనే నేను ఉంటానని ఎవరైతే ఆలోచన కలిగి ఉంటారో వాళ్ళు దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యంలో ధ్యానిస్తూ ఉంటారు. కావాలనుకున్నోలే నీ ఆత్మలో సమాధానం, తృప్తి, ఆనందము నీకు కావాలి అని అనుకున్నోళ్ళు, కోరుకున్నోళ్ళు, जो लोग चाहते हैं हमारे जो अंदर है, जो आत्मा को शांति चाहिए, समाधान चाहिए, आनंद भरे जीवन चाहिए, बोलकर जो लोग चाहते हैं ना, वो लोग क्या करते हैं? अम्मा क्या करते बोलो? घरों में जाकर फोना करते रहते क्या? घरों में बैठकर कामा करते रहते क्या? वो कामा नहीं करते. वो लोग क्या करते बोल तो खाली बैठ जाते वहां पर. దేవుని సన్నిధిలో కూర్చుండిపోతారు వాళ్ళు. ఎవరు?
నాకు నిజమైన నెమ్మది, సమాధానం, ఆనందము దేవుని దగ్గర నుండి నాకు రావాలని ఆలోచన కలిగి ఉన్నటువంటి వాళ్ళు, ప్రేరేపణ కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాట మేరీ లాగా అట్లా కూర్చొని ఉండిపోతారు. మాటకు లేదు, మాటకు ఏమున్నది? వచ్చిన వాళ్ళకు మర్యాద చేయాలా, వచ్చిన వాళ్ళకు భోజనం పెట్టాలా, వచ్చిన వాళ్ళకు సేవ చేయాలా. అయ్యో చేయకపోతే ఏమనుకుంటారో, ఏమో అంత దూరంకి వెళ్ళి వచ్చిండ్రు, అయ్యో ఇది చేయకపోతే ఆమెలో కూడా తప్పనే లేదు. ఏమున్నది? మనుషులను చూసుకోవాలా, మర్యాద చేయాలనేటువంటి తపన తన లోపల ఉన్నది. అది తన యాటిట్యూడ్, తన మెంటాలిటీ అది. కానీ ఇక్కడ యేసు ప్రభు ఏం చూపిస్తున్నాడు? ఎందుకు ఈ యొక్క సబ్జెక్టు, ఈ యొక్క అంశము బైబిల్లో రాయబడి ఉన్నది, ఎందుకు మనకు తెలియజేయబడుతున్నది అనేది ఎప్పుడైనా ఆలోచన చేసిండ్రా మీరు? ఎందుకు బైబిల్లో ఈ యొక్క అంశము రాయబడి ఉన్నది, ఈ యొక్క ఇన్సిడెంట్ రాయబడి ఉన్నది అంటే యేసు ప్రభు చివరి వచనంలో, లాస్ట్ వచనంలో, ఆ లాస్ట్ వాక్యంలో చదవండి ఒకసారి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, ఆమె యొద్ద నుండి ఎప్పటికీ ఏమి ఎంచుకున్నది? ఉత్తమమైనది, ది బెస్ట్ అంటాము. గుడ్ అంటాము, వెరీ గుడ్ అంటాము, ది బెస్ట్ అంటాము. ఇక అంతకంటే ఉత్తమమైనది లేదు. ఏమని చెప్తూ ఉన్నాడంటే యేసు ప్రభు, మరియా తాను ఉత్తమమైనది ఎంచుకున్నది, ఇదే ఉత్తమమైనదని తను కోరుకున్నది. అది కరెక్ట్ అంటున్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. ఏది ఉత్తమమైనదమ్మా నీ జీవితానికి? ఏమిస్తే నువ్వు ఉత్తమమైన దానిలాగా ఫీల్ అవుతావు? ఏమిస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు? ఒకసారి ఆలోచన చేయి. నీ బిజినెస్ ఇంక్రీజ్ అయితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? లేకపోతే నీ కుటుంబం రక్షించబడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? లేకపోతే నీ భర్త మంచిగా నిన్ను చూసుకుంటే, మంచిగా తయారైతే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా? ఏం చేస్తే, ఏమి ఇస్తే దేవుడు నీకు आप लोग अच्छा फील हो सकते, हैप्पीएस्ट लाइफ जी सकते? एक बात सोचो आप लोग. చాలా ముఖ్యమైనది. ఏమి ఇస్తే, కొంతమందికి ఇది కూడా తెలియదు. ఏదది? ఏదైతే ఉన్నదో ऐसा रहेगा बस है. కొంతమంది అడగకుండా అన్నీ కూడా మాకు అవసరం లేదు ప్రభా, ఉన్న పరిస్థితి చాలు అన్నట్టు కూడా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళారా, నువ్వు దేవుని బిడ్డవు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవు. నీకు ఏమిస్తే నువ్వు ఆనందభరితమైన జీవితం జీవిస్తావో అనేది నీకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నీకు తెలిసి ఉండాలా. చూడండి ఒకసారి 11వ వచనం, యోహాను సువార్త 15:11 వచనం ఒకసారి చదవండి త్వరగా. చదువు గట్టిగా చదువు. మీ యందు నా సంతోషము ఉండవలెననియు. ఎస్, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్న మాట డైరెక్ట్గా, మీ అందు ఇక్కడ కూర్చున్న మీ అందరిలో ఏం కావాలా? దేవుడు కోరుకుంటున్నాడు, యేసు ప్రభు కోరుకుంటున్నాడు. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది. మీ అందు ఇప్పుడు సంతోషము ఉండవలెననియు. తర్వాత మీ అందు నా సంతోషం. హల్లెలూయా. వింటున్నావా కర్ణాకర్? వింటున్నావా? మాట్లాడుతున్నావా? వినవల. మీ యందు నా సంతోషము పరిపూర్ణము. చదవమ్మా, మరొకసారి చెప్పండి. మీ యందు నా సంతోషము ఉండవలెననియు.
మీ సంతోషము పరిపూర్ణము కావాలననియో ఏ సంగతులు మీకు తెలియజేస్తున్నా. ఫస్ట్ అర్థం చేసుకో వాక్యం. అవి ఉండేవి ఎప్పటికి ఉంటూనే ఉంటాయి. అవిటిని పట్టుకునే పాకులాడుతూ ఉంటాం. మా జీవితకాలం అంతా మార్పు తెచ్చుకోవద్దా? ఏమంటుండే యేసుప్రభు అక్కడ? మీ అందు అంటే నీ లోపల నా సంతోషము ఉండవలెననియు, ఆ సంతోషము కూడా పరిపూర్ణం కావాలా. హల్లెలూయా. అక్కడ మీరే కోరుకున్నారు, అందుకే అక్కడ కూర్చున్నారు, అందుకే ఆయన బోధ వింటూ ఉన్నారు. విన్నప్పుడు, వాక్యం విన్నప్పుడే సంతోషము నీ హృదయంలో నిలిచి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పరిపూర్ణమైపోయి ఉండాలి ఎప్పటికీ కూడా. आनंद भरे जीवन रहना चाहिए बोलकर परमेश्वर चाह रहा है. क्या चाह रहा है प्रभु परमेश्वर? आनंद भरित जीवन चाहिए रहना आप लोगों के अंदर. సంతోషము పరిపూర్ణం కావాలంటున్నాడు. అర్థమవుతుందా? సమజమేనా? సంతోషము పరిపూర్ణం కావాలా? ఏమిస్తే సంతోషం ఉంటుందమ్మా నీకు? ఏమిస్తే సంతోషం అవుతావు? ఏమిస్తే సంతోషం అవుతావు? ఒకసారి బాగా స్థిరమైన మనస్సు పెట్టుకొని, నిన్ను నువ్వు కూల్ డౌన్ చేసుకొని, ఉరుకులాడకుండా, పరిగెత్తకుండా, ఎక్కడికి వెళ్తున్నావో కూడా అర్థం కాని పరిస్థితి తెచ్చుకోకుండా, నిన్ను నువ్వు కండే దిమాగ్సే ఏమిస్తే నీ ఆనందం పరిపూర్ణమైందో ఆలోచించుకో. కొన్నిసార్లు ఒక టార్గెట్ ప్లేస్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆనందం వెంటనే దొరకదు. అది కొంచెం ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తుంది, కొంచెం రిహార్స్ చేయాల్సి వస్తుంది, కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది టు అచీవ్ దట్ గ్రేట్ జాయ్, టు అచీవ్ దట్ గ్రేట్ హ్యాపీనెస్ ఇన్ మై లైఫ్. సో ఆ టార్గెట్ను పెట్టుకునే దాని ప్రకారంగా నేను నడుచుకుంటూ, బ్రతుకుకుంటూ, ప్రార్థిస్తూ ముందుకు వెళ్ళినప్పుడే ఆ యొక్క ఆనందం అనేది, ఆ టార్గెట్ అనేది, ఆ సంతోషం అనేది పరిపూర్ణం అవుతుంది, పొందుకోగలుగుతాము. హల్లెలూయా. అది ప్రియమైన వారులారా, నీ కష్టముతో, నీ చేతులతో నువ్వు కష్టపడి సంపాదించినప్పుడే, డబ్బులు అంటలేదు, నీ ఆనందం ఏదైతే సంతోషం అవుతుందని నువ్వు అనుకుంటున్నావో, అది నీ అంతలో నువ్వు కష్టపడి సాధించినప్పుడే నీ నుండి అది ఎవడు కూడా తీసివేయకూడదు. అది కావాలి, అది నీకు కావాల్సింది. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యూ హ్యావ్ టు వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్ టు రిసీవ్ ద గ్రేట్ జాయ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్. హల్లెలూయా. అండ్ దట్ జాయ్ మే బి ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అర్థమవుతుందా? అది నీ అంతలో నువ్వే చేయాలి. ఎవరో వచ్చి నీ నెత్తి మీద చేతులు పెట్టి ఏదో వస్తుందని మాత్రం భ్రమలో బతకకు. అది అంత ఉత్తుదే. అన్లెస్ అంటే నీ అంతలో లేచి నిలబడి యాక్టివ్ అయి సాధిస్తేనే తప్ప అది నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. యు హ్యావ్ టు రేస్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు లేవాలా, నిలబడాలి. ఫస్ట్ నిద్రలోకి వెళ్ళి లేవాలా, కూర్చోవాలా, నిదానించాలా, నిలబడాలా. నిద్రలోకి వెళ్ళి లేవగానే డైరెక్ట్ ఇట్లా లేచి ఉరికిపోతున్నా ఉంటారు ఎవరైనా. పొద్దుగల పాస్టర్ అన్నట్టు ఒక చెల్లకిచ్చింది, 10 లేవు, 9:30 లేవు అన్నాడు. ఒక్కటేసారి నిద్రలోకి వెళ్ళి లేచి నిలబడ్డా. నేను తెలుసా కదా, నేనే షాక్ అయినా. 9:30 అనే మాట నాకు వినబడ్డది. ఆ మాట వినగానే జట్టుబడి లేచి నిలబడ్డా నేను. ఇప్పుడు ఏం చేయాలని, నేను ఎక్కడ ఉన్నా అని అడుగుతున్నా. కొంచెం పిచ్చిగా మాట్లాడా కదా. సడన్గా లేచేసరికి అట్లా ఎవరు కూడా లేవరు. ఫస్ట్ ఏం చేస్తారు, నిద్ర నుండి లేచి కూర్చుంటారు. కూర్చొని ఏం ఆలోచిస్తారు, అయితే కొత్త టెక్నాలజీ ప్రకారంగా లేచి మనము ఫస్ట్ సెల్ ఫోన్ ఏదైనా, ఫోన్ ఇక్కడ పెట్టినా అని చూసుకుంటాం. తర్వాత ఏదో చూసుకొని లేచి నిలబడతాం. తర్వాత మెల్లమెల్లగా ఫ్రెష్ అవుతాం, నడుచుకుంటాం. అర్థమవుతుందా? ఇది ప్రాసెస్. ఇది ఎందుకు ఈ విషయంలో నేను మీకు తెలియజేస్తున్నా? ఎందుకంటే ప్రియమైన వారులారా, నీ సంతోషము, నా సంతోషము
నీలో నివసించాలని యేసుప్రభు చెప్తున్నాడు. చదివిన వాక్యం, ఆ సంతోషం నీలో కూడా నిలబడాలి నువ్వు అని అంటే యూ హ్యావ్ టు వేకప్, లేవాలి నువ్వు. హల్లెలూయా. చదవండమ్మా, నా సంతోషము, చూసారా, నా సంతోషము నీలో ఉండవలెననియు, నీ సంతోషము, చూసారా, నా సంతోషం నీ లోపల ఉండాలా. నీ లోపల నిలబడినప్పుడు, నివసించినప్పుడు అది ఏమైతుంది? పరిపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఇందులో వేరే వ్యక్తి వచ్చిండా? వేరే వ్యక్తి ఇంటర్ఫియర్ అయిందా? ఉండదు. అట్లా దేవుడు తయారు చేయలే మనుషులను. ఎస్, అనాయింటింగ్ ఈజ్ దేర్, అభిషేకము ఈజ్ దేర్, అవన్నీ ఉన్నాయి. అది వేరే వేరే ప్రాసెస్ను బట్టి. హల్లెలూయా. వేరే వేరే అనాయింటింగ్ను బట్టి. ఇంకొకటి తెలుసా అమ్మా, ప్రపంచంలో నువ్వు చాలా స్పెషల్ తెలుసా? నీలాంటి వ్యక్తి లేడు ప్రపంచంలో, తెలుసా? దేవుడు నేను అట్లా స్పెషల్గా తయారు చేసాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను స్పెషల్గా తన స్వహస్తాల మీద, తన వేళ్ళతోటి, నీ ముక్కు ఇట్లు ఉండాలా, నీ కళ్ళు ఇట్లు ఉండాలా, నీ హైట్ ఇట్లు ఉండాలా, నీ కలర్ ఇట్లు ఉండాలా. నల్ల మట్టి నుండి తీస్తే నల్లగా తయారు చేస్తాడు, తెల్ల మట్టి నుండి తీస్తే తెల్లగా తయారు చేస్తాడు. అట్లా ఉండాలని చేతుల మీద నిన్ను చెక్కుకున్నాడు, ఆయన తయారు చేస్తుడు. హల్లెలూయా. ఏ టైంలో ఎట్లా పెరగాల, ఫైనల్గా మాత్రం ఒక ఫిగర్ అనేది, ఒక రూపం అనేది ఎట్లా తయారు చేసిండు దేవుడు? ఒక్కొక్కరిని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మనిషిని చేతుల మీద చెక్కుకున్నాడంట, వాక్యంలో ఉంది. హల్లెలూయా. సృష్టి మొత్తము నోటి మాట చేత తయారు చేసాడు ఆయన. అవును కాక అంటే అయిపోయింది. సూర్యుడు అవును కాక అంటే ఆయన నోట్ల నుండి వచ్చింది. ఏమొచ్చింది? సూర్యుడు అవును కాక అంటే అయిపోయింది అక్కడ, అంతే. చంద్రుడు అవును కాక, జీవకోటి రాసులు అవును కాక అని పలకంగానే అయిపోయింది అక్కడ, అయిపోయినాయి అవన్నీ. ఎట్లయింది, ఎట్లకి ఎలా అయినా నోట్ల నుండి సూర్యుడు వచ్చాడు, చంద్రుడు వచ్చాడు అని పరిశోధన చేసే ప్రయత్నం చేసినావా? జీవితం దాని బదులు వాక్యము ఉన్నది వచ్చిందా అంటే వచ్చింది ప్రభువా, నేను నమ్ముతున్నా. వాక్యం ఉన్నదా? ఉన్నది. ఎట్లా అయింది, ఎందుకు నీకు అట్లా పరిశోధించాలని ప్రయత్నం చేస్తే జీవితం ఇది సగం అయిపోతుంది, లాస్ట్కి సాధించేది ఏముండదు. ప్రియమైన వాళ్ళని ఏం చెప్పాలని పాయింట్ అవుట్ చేస్తుందంటే, దేవుడు నిన్ను అన్నీ కూడా నోటి మాట ద్వారా తయారు చేసి, నోటి మాట ద్వారా సృష్టించిండు. ఇదంతా సృష్టించిన తర్వాత ఏమేమైతే నువ్వు చూస్తున్నావో, ఇప్పటికీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమైతే డైలీ అనుభవిస్తున్నావో, ఆస్వాదిస్తున్నావో, ఏదైతే ఫీల్ అవుతున్నావో, అవన్నీ కూడా దేవుడు ఎట్లా తయారు చేసిండో? నోటి మాటలు. అప్పులు కాక అంటే అయిపోయినాయి, అప్పులు కాక అంటే అయిపోయినాయి. కానీ నిన్ను మాత్రం ఎట్లా తయారు చేసిండమ్మా? నేను ఎట్లా తయారు చేసిండు? అప్పులు కాక ఈమె ఇట్లా ఉండును కాక అనగానే అయిపోయినావా? అట్లా చేయలేడు. చేతుల స్వహస్తాల మీద నేను చెక్కుకున్నాడంట, అంటే తయారు చేసిండు. నీ బాడీలో ఉన్న పార్ట్స్ అన్ని ఫస్ట్ ఆయన టచ్ చేసిండు, ఫస్ట్ ఆయన నిర్మాణం చేసాడు, తయారు చేసిండు ఆయనే. ఈ పొట్టి చేతులు ఉండాలి, పొట్టి కలర్ ఉండాలా, ఇంతే హైట్ ఉండాలా, 7 feet ఉండొద్దు, ఆయన నిర్ణయించిండమ్మా. హీ హాస్ డిసైడెడ్, హీ హావ్ బీన్ డిసైడెడ్. హల్లెలూయా. కాబట్టి నీలా అంత స్పెషల్గా నేను తయారు చేసుకోడు కాబట్టి యు ఆర్ స్పెషల్ ఇన్ హిస్ సైట్. ఆయన దృష్టిలో, ఆయన నజరులో నువ్వు స్పెషల్. ఎందుకు స్పెషల్ అంటే నీలాగా ప్రపంచంలో ఇంకొకటి లేడు. నీకున్నటువంటి యూనిక్నెస్, నీకున్నటువంటి లోపల ఉండే ప్రత్యేకత వేరేల పట్ల, వేరేల లోపల కూడా నీలా ఎవరైనా ఉన్నారంటే అది అబద్ధం. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నువ్వు స్పెషల్. నువ్వు నిన్ను వేరేలాగా కాపీ చేసుకో, వేరేలాగా మేకప్ చేసుకోకు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తి అంటే నువ్వు నీలాగా బ్రతుకుతే, నీలాగా బ్రతకడం నేర్చుకుంటే, నువ్వు ఎవరినైతే కాపీ చేయాలనుకుంటే, ఎవడైతే నీకు మంచిగా అనిపిస్తున్నాడో, ఎవరైతే మంచిగా అనిపిస్తున్నారో చూడు, అర్థమవుతుందా? నువ్వు నీలాగా బ్రతకడం నువ్వు నేర్చుకుంటే
ఎవరినైతే నువ్వు కాపీ చేయాలనుకుంటున్నావో వానికంటే ఆమె కంటే గొప్పని నువ్వు. అది హల్లెలూయా, అది స్పెషాలిటీ ఆఫ్ గాడ్స్ క్రియేషన్. వాళ్ళకన్నా గొప్ప వ్యక్తివమ్మా. ఆ వ్యక్తిని ఎవరైతే చూసి నువ్వు మురిసిపోతున్నావు అట్లా తప్పేం లేదు, కానీ అది నువ్వు కాదు. నువ్వు ఆయనలా ఉండాలనుకుంటే మన నువ్వు అంటే నువ్వు అనేది ఎక్కడ పోతుంది? నీ ఐడెంటిటీ ఎక్కడ పోవాలి? మళ్ళీ నువ్వు అనేది ఎక్కడికి పోవాలి? చచ్చిపోతావా? నువ్వు ఆయనని కాపీ చేసుకొని పెట్టుకుంటే, ఆమెను కాపీ చేసుకొని పెట్టుకుంటే నువ్వు అనేది స్మాష్ అయిపోతే అది ఉండదాడా. కానీ నీ అంతలో నువ్వు బయటికి వస్తే నువ్వు వాళ్ళకన్నా గొప్పని పోయి అని దేవుడు నిన్ను అట్లా తయారు చేసుకున్నాడని ఆ గొప్పోడు నిన్ను చూసి కాపీ కొట్టే విధంగా నువ్వు తయారైతావు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని క్రియేషన్లో, దేవుని సృష్టిలో అందరూ కూడా స్పెషలే. ఒక్కొక్కడు ఒక విధంగా బతుకుతాడు, ఒక్కొక్కడు ఒక్కొక్కటి కనబెడతాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఉంటాడు. అలానే అట్లా ఎదగాల ఉండాలనేది దేవుని యొక్క కోరిక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ విషయం తెలియజేస్తున్నానంటే చూడండి ప్రియమైన వారు, నేను బుకింగ్ చేసేస్తున్నాను, ఒకసారి మనం చూసుకుందాము. కాబట్టి ప్రియమైన వారులారా, నా సంతోషము మీ లోపల ఉండాలా. ఆ సంతోషం ఎట్లా చేస్తే, ఏం చేస్తే వస్తుంది అనేది నువ్వు అర్థం చేసుకో. నీకు నిజమైన సంతోషం కావాలా వద్దా? కొంతమంది అయితే ఉండనిలే ప్రభా ఇట్లనే బతుకుతానే వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వద్దు, అట్లా బతకొద్దు. మనం ఏం చేస్తే సంతోషిస్తావు ఒకసారి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఏం చేస్తే సంతోషం అవుతావు? అయితే అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, నా సంతోషము మీలో కూడా నిలిచి ఉండాలా, అది పరిపూర్ణం కావాలా. అది పరిపూర్ణం కావాలా. అది పరిపూర్ణం కావాలని అంటే ప్రియమైన వాళ్ళారా, మేరీ చూస్ చేసుకున్నట్టుగా, మేరీ సెలెక్ట్ చేసుకున్నట్టుగా ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంటుంది. ఈ ప్రాసెస్లో ఉంటూ ఉన్నది. ఆ సంతోషం, ఆ సమాధానము దేవుని వాక్యం నుండే నాకు వస్తుందని. చూడండి ప్రియమైన, అట్లా ఉండాలి మనం ఇటువంటి దినాలలో. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చొని నేర్చుకునే విధంగా ఉండాలి. దేవుని మందిరానికి ఎందుకు రావాలమ్మా? దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పర్సనల్గా కూడా ఇంట్లో కూర్చున్నప్పుడు ఎక్కువగా పర్సనల్గా దేవునితో గడపడం నేర్చుకో. ఒక వాక్యం చదవండి, చూడండి 73 లాస్ట్ వర్స్. తర్వాత 2 వాక్యాలను చూసుకొని మనం ముగించుకుందాం. కీర్తనలు 73:28 లాస్ట్ వీక్ మనం చూసుకుందాం. చదువమ్మా, కొందరికి చదువు. హల్లెలూయా. 73 లాస్ట్ వర్స్. నాకైతే, చూసారా, నాకు అయితే దేవుణ్ణి పొందు. హల్లెలూయా. ఫస్ట్ నాకైతే దేవుణ్ణి పొందుకోవడమే ధన్యకరం. హల్లెలూయా అంటారా మీరు? నాకైతే నా దేవుణ్ణి నేను పొందుకోవడమే ధన్యకరం. చెప్పండి తర్వాత. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు, నీ సర్వ కార్యములను ప్రభువా నేను తెలియజేయున్నట్లు, నేను ప్రభువైన యెహోవాను శరణు జొచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? నీ ఆనందం, సంతోషం పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలంట? నేను ప్రభువుని శరణు జొచ్చి ఉన్నాను. మనం ఏం చేయాలమ్మా? మేరీ ఏం చేసినది? యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నట్టు నేర్చుకుంటుంది, వింటున్నది. ఈయన ఇక్కడ ఏం చెప్తున్నాడు కీర్తనకారుడు? ప్రభు యొక్క సన్నిధిలో పాదాల మధ్యలో జొచ్చుకొని వెళ్ళిపోవాలి, అంతే. పాదాల దగ్గర కూర్చోవాలి. శరణు జొచ్చి ఉన్నాను. ఎంత గొప్ప మాట అది. యెహోవా శరణు జొచ్చి ఉన్నాను. నీ కాళ్ళ మధ్యలో ఉంటాను, మా హైదరాబాద్ కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతా అంటారు. అట్లుండాలి దేవుని పాదాల కింద. అప్పుడు దేవుణ్ణి పొందుకునే వాడినైతాను. అప్పుడు నీ సర్వ కార్యములను నేను లోకానికి తెలియచేతును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వారులారా, ఇక్కడ ఇంకొక వాక్యం మనం చూసుకుంటున్నట్టయితే ఇక్కడ మనం ముగించేసుకుందాము. కీర్తనలు 23:6 చదువు కర్ణాకర్. కీర్తనలు 23:6 చదవండి.
కీర్తనలు తొందరగా. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో, హల్లెలూయా, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దావీదు చెప్తున్నాడమ్మా. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేయాలని. दावीद महाराज అంటే ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ మ్యాన్. हल्का फुल्का आदमी है होता क्या? किंग डेविड हल्का फुल्का आदमी है. उन्होंने महाराजाओं का एक राजा है. उन्होंने कौन? दावीद. దావీదు అంటున్నాడు ఆయనకి ఏం తక్కువ అమ్మా, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి. దావీదు మహారాజు లాంటి మహారాజు లేనే లేడు. ఆయనకు దేవుడు ఇంకొక చోట చెప్తాడు, దావీదు నా హృదయానుసారుడా అంటాడు. అంత ఘోర పాపం చేసిన పట్టుకొని అట్లా అంటున్నాడు. ఎంత ఘోరమైన పాపం చేసిండు మనందరికీ తెలుసు. అట్లాంటి పట్టుకొని దావీదు నా హృదయానుసారుడా అంటాడు. ఏం చేస్తే ఆ మాట దేవుడు అని ఉండవచ్చు అయినాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా జీవిత కాలం అంతా కూడా ఇవన్నీ వేస్ట్ ప్రభువా, రాజ్యము ఇదంతా. ఆయనకు అక్కడ నెమ్మది దొరుకుతలేదు, ఆనందం దొరుకుతలేదు, సమాధానం దొరుకుతలేదు. గొప్ప పేర్లు వస్తుండొచ్చు, గొప్పతనం కనిపిస్తుండొచ్చు, కానీ ఆయనే పర్సనల్గా కోరుకుంటుంది. మేరీ కోరుకునేదే ఆయన కోరుకుంటున్నాడు. ఏంది? నా జీవిత కాలం అంతా నీ మందిరంలో ఉంటే చాలు ప్రభు అంటాడు. అది ధన్యకరమైన జీవితం. హల్లెలూయా. అది చాలు అంటున్నాడు. అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి ఈ చిన్న వయసులో ఉంటున్నటువంటి మీ అందరికీ కూడా అలా ఉంటే ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం. హల్లెలూయా. అది కావాలి ప్రియమైన వాళ్ళరా. ఇది ఎండ్ ఆఫ్ ది డేస్లో ఈ యవనస్తులకు మనందరికీ కూడా కావాల్సింది ఏంది? దేవుని మందిరానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన తలుచుకుంటే చర్చిని ఇంట్లో పెట్టుకుంటాడు. ఆయన డేవిడ్ కింగ్ పిలిస్తే ఇంట్లో పెట్టుకోలేడా? పెద్ద పెద్ద పాస్టర్లుగా పిలిపించుకుంటాడు. ఒక ఆర్డర్ ఇస్తే చాలు. ఇక రేపు మన సేవకులు మినిస్టర్లు చేస్తారు కదా, నా దగ్గరికి రావాలని. మన సేవకులు కూడా వెళ్తూనే ఉంటారు కదా. ఆయన తలుచుకుంటే పెద్ద పెద్ద పాస్టర్లను, బిషప్లను అందరినీ పిలిపించుకొని ఇంట్లో కూర్చోబెట్టుకొని నా కోసం ప్రార్థన చేయండి అని పవర్ ఉంది ఆయనకు. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి, మినిస్టర్ కాబట్టి, సీఎం కన్నా గొప్పడు కాబట్టి. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు తెలుసా? అర్థం చేసుకోవాలి. అంత ఉన్నా, అంత పవర్ ఉన్నా, అంత పలుకుబడి ఉన్నా, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, ఆయన పర్సనల్గా ఏం కోరుకుంటున్నాడు అక్కడ? అది చదవాలి. మీరు నోరుతో చదవాలి. చిరకాలము యెహోవా మందిరములో నివసించుట చేసు, అది నాకు ఇష్టం అంటూ. హల్లెలూయా. అంటే అంత ఉన్నా కానీ కూడా ఆయన ఉండలేదు. ఏం చేసిండు? ఆయన దేవుని మందిరానికి వెళ్ళాడు. హల్లెలూయా. చర్చికి వెళ్ళిండు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అంత ఉన్న మహారాజు కూడా ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళాడు. దేవుని మందిరంలో అక్కడనే ఆ రేకుల కిందనే దినమంతా కూర్చొని ఆయన స్తుతించడము, ఆయనను ఆరాధించడము, అది నాకు మంచిది అని గ్రహించిండు ఆయన. హల్లెలూయా. ఎంత ధన్యత ఉంటే అంత పెద్ద మాట అంటాడు అంత పెద్ద మహారాజు. అర్థం చేసుకోవడం ప్రియమైన వాళ్ళ ఆ రుచి, ఆ ఎక్స్ట్రీమ్ లిస్ట్లోనికి మన సంఘ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుని మందిరంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటిదో అని నువ్వు పరిశోధించుకోవాలా. హల్లెలూయా. దేవుని మందిరంలో వచ్చి గడపాలను పర్సనల్గా గడపాలా. హల్లెలూయా. డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవాలని, డైరెక్ట్ కనెక్ట్ కావాలి, ప్లగ్ చేయబడాలి. ఎట్లయితే మనం ప్లగ్ పెడతామో కరెంట్ ఆపరేట్ కావడానికి, అట్లా నువ్వు దేవునితో ప్లగ్ చేయబడాలి పర్సనల్గా. హల్లెలూయా. అప్పుడు దాని విలువ ఏంటిదో
ఆ ధన్యకరమైన జీవితం ఎట్లా ఉంటుందో అనే అనుభవంలోనికి ఈ యవ్వన ప్రాయంలో మనం సమర్పించుకోవాలి. హల్లెలూయా. అలా ఉండాలంటే యూ మస్ట్ బి అటాచ్ టు ద చర్చ్. నువ్వు దేవుని మందిరానికి అటాచ్ అయి ఉండాలా. వ్యక్తిగతంగా ఒలివ కొమ్మలాగా, ఒలివ చెట్టులాగా నాటుకుపోవాలి నువ్వు దేవుని మందిరంలో. హల్లెలూయా. పర్సనల్గా, వ్యక్తిగతంగా నువ్వు మందిరంలో ఒలివ చెట్టు వలె హల్లెలూయా నాటుకుపోవాలా. ఒక కొమ్మ ఎప్పుడు నాటుకుపోతుంది? అక్కడ నిలిచి ఉన్నప్పుడే నాటబడుతుంది. హల్లెలూయా. అవునా? ఎప్పుడు నాటబడతాడు ఒక వ్యక్తి? అక్కడ నిలిచి ఉన్నప్పుడు. నిలవాలా, నువ్వు సంఘంలో నిలవాలా, నువ్వు కంటిన్యూగా సంఘానికి రావాలా, స్థిరముగా ఉండాలా. దావీదు మహారాజు అంత గొప్ప మాట ఎందుకు చెప్పిండో, దేవుని మందిరంలో మహిమ ఏమై ఉన్నదో అని నువ్వు వ్యక్తిగతంగా పర్సనల్గా తెలుసుకునే ఆశ నీ లోపల కలగాల. హల్లెలూయా. ఆ మాట చెప్పినట్టుగా ఆ మాటను మేరీని యేసు ప్రభు మెచ్చుకుంటున్నాడు. ఆయన గురించి, ఆమె గురించి ఇప్పటికీ కూడా మనం అందరం మాట్లాడుకుంటున్నాం. ఏమని చెప్తూ ఉన్నాడు? మేరీ ఉత్తమమైన దానిని ఎంచుకున్నాడు. హల్లెలూయా. అదేంటిదో ప్రియమైన వారులారా, అది ఎప్పుడు మనకు కలుగుతూ ఉందంటే చూడండి, మనం లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేస్తే నీ ఆనందము, సంతోషము పరిపూర్ణమవుతుందో ఒకసారి చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి. నీ ఆనందం, సంతోషం ఎప్పుడు పరిపూర్ణమవుతుందో, ఏమిస్తే నువ్వు సంతోషిస్తావో, క్యా దియేతో ఆప్కా ఆనంద్